గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు ఆపివేయాలని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపివేయాలని ఆదేశించింది. అవసరమైతే సీఎస్పై తీవ్ర చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఇది చాలా తీవ్రమైన అంశంగా జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. గచ్చి భూముల ఘటనపై తామే సుమోటోగా కేసు విచారణ చేపట్టినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. నిబంధనలకు విస్మరించి గచ్చిబౌలి భూములను ప్రభుత్వం చనురు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వివిధ రాష్ట్రాలలో 1923 నిబంధనలోని రూల్ 16 ప్రకారం కార్యాచరణ చేపట్టేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయలేదని తెలిపింది. మేము నెలలోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చామని గుర్తు చేసింది. 6 నెలల్లోగా కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. అటవీ భూములపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు వివరించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ సమర్పించిన నివేదిక ఆందోళన కలిగించేలాగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. నివేదిక ప్రకారం భారీ చెట్లు నరికివేసి కూల్చివేస్తున్నారని పేర్కొంది. భారీ పచ్చని చెట్లతో పాటు ఒక సరస్సు కూడా అక్కడ ఉందని తెలిపింది. జింకలు, నెమళ్లు ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున యంత్రాలను వినియోగించినట్లు సుప్రీం వెల్లడించింది. వన్యప్రాణులు నివసించే అడవి ఉనికిలో ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ హెచ్సియు భూములపై ఏప్రిల్ 16లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చెట్లను నరకడం వల్ల చేకూరిన ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉన్న చెట్లకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. చెట్లను నరికివేయడానికి అనుమతి తీసుకున్నారా అంటూ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. 2-3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని మానుకోవాలని సూచించింది. తెలంగాణ సీఎస్ 3 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అటవీ ప్రాంతం నుండి చెట్లను తొలగించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అత్యవసరం ఏమిటని ప్రశ్నించింది. ఎలాంటి అభివృద్ధి కోసం హెచ్సియు భూములను ఎంచుకున్నారని సీఎస్ ను ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావిత అంచనా సర్టిఫికేట్ ను తీసుకున్నారో లేదో స్పష్టం చేయాలని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. ఫారెస్ట్ లేదా ఇతర అధికారుల నుంచి తీసుకున్న అనుమతి చూపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించింది.